హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. తెలంగాణ మజ్జిగ చారు ఒక్కసారి చేసుకొని ఎండాకాలం తినండి, చాలా బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఫస్ట్ తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి, వేగకపోతే చాలా కారం ఉంటుంది అనమాట. కొంచెం పచ్చిమిర్చి వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. దాంట్లో ఉల్లిగడ్డలు, కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు ప్రస్తుతానికి, అందుకని నేను ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగు వేసాను, కాస్తంత పసుపు, తెల్లగా లేకుండా పచ్చగా ఉండడం కోసం పసుపు వేసి కొంచెం మరీ మగ్గకూడదు. ఉల్లిగడ్డలు మామూలుగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం ఇంగు వేసి దాంట్లో పెరిగేసేసుకోవాలన్నమాట. అది కొంచెం ఇంగు వేస్తే మంచి వాసన వస్తుంది. పెరుగులో ఇంగు వేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలం అంతా మజ్జిగ చారు చాలా మంచిదండి. మజ్జిగ చారు చేసుకోండి చక్కగా. ఇప్పుడు పెరిగేయాలండి. మనకి ఎంత సరిపడుద్దో అంతవరకే వేసేసుకోవాలి పెరుగు. దాన్ని పెరిగేసాక స్టవ్ కట్టేసేయాలి. స్టవ్ ఇంకా వెలిగించకూడదు అనమాట. స్టవ్ కట్టేసి పెరిగేసి కిందకి దింపుకొని దానిలో కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి గంట పెట్టైనా తిప్పుకోవచ్చు, లేదంటే చేయి పెట్టైనా శుభ్రంగా మెత్తగా పిసికేసుకోవాలి. అవన్నీ కలిసిపోయేటట్టు మొత్తం పిసికేసి కొన్ని వాటర్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. తెలంగాణ మజ్జిగ చారు ఒకసారి వేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.